సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది. తొలుత సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం అనంతరం సీఎస్, రెవెన్యూ, ఆర్థిక మంత్రుల ప్రసంగాలుండనున్నాయి. అనంతరం సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. మొదటి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవి నీటి ఎద్దడి, గ్రామీణ పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరాపై చర్చించనున్నారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్య సమస్యల ప్రస్తావన, జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలపై రెండో రోజు చర్చించనున్నారు. కలెక్టర్ల సదస్సుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, ఏ టైంకి సదస్సు ప్రారంభం కాబోతోంది? చంద్రబాబు ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు కలెక్టర్లకు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్థాయి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్, అంటే ఈ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంటుంది. రేపు అన్ని జిల్లాల ఎస్పీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కలెక్టర్లతో పాటు ఎస్పీలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఉదయం 10 గంటల కంటే మరి కాసేపట్లో కూడా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలోని 5వ బ్లాక్ లో కూడా సమావేశ భవనంలో కూడా ఈ కాన్ఫరెన్స్ మొదలవుతుంది. మొదట సీసీఎల్ఏ సెక్రటరీ కూడా ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. దాని తర్వాత కూడా మంత్రులు కూడా కొందరు మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా సిఎస్ అలాగే ఇతర మంత్రులు కూడా మాట్లాడాక అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్ను ఉద్దేశించి కూడా కీలకంగా ప్రసంగించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ సమావేశాలు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో కూడా జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకంగా ఉంది చెప్పుకోవచ్చు. అంటే అన్ని అభివృద్ధి సంక్షేమ కావచ్చు, అలాగే పాలనపైన అంశాలు కావచ్చు, అన్ని అంశాలపై కూడా జిల్లా కలెక్టర్దే కీలకమైన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా క్షేత్రస్థాయిలో అమలు కావాలంటే మటుకు ఖచ్చితంగా కలెక్టర్దే కీలక బాధ్యత ఉంటుంది. అంటే కలెక్టర్లతో పాటు సెక్రటరీలు అలాగే ప్రిన్సిపల్స్, రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఈ విధంగా ప్రధానంగా బాధ్యత ఉంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లా కలెక్టర్లకు తన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కలెక్టర్ లో జరిగే ఈ రోజు సమావేశంలో P4 విధానము, అలాగే వాట్సాప్ గవర్నెన్స్, అలాగే ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, అలాగే గ్రామంలో పట్టణాల్లో వేసవి నేపథ్యంలో నీటి సరఫరా, పశుగ్రాసము, పశువులకు నీటి సరఫరా, అలాగే ఇతర రెవెన్యూ సమస్యలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం చేపడుతున్న భవిష్యత్తులో చేపట్టబోయే వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం కావచ్చు, రాజధాని నిర్మాణాలు కావచ్చు, ఇలా మొత్తం అన్ని అంశాలు కూడా ఈ రోజు సమగ్రంగా సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యే ఈ సమావేశం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే రేపు కూడా ఈ జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.